మాగాణుల్లో రబీ, మినుము, పెసర పంటలు వేసేందుకు ఇది మంచి సమయం. వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్ తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. ప్రస్తుతం అంతర్జాతీయంగా అపరాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరి మాగాణుల్లో మినుము సేద్యం గురించి గుంటూరు లాం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త రైతులకు సూచనలిస్తున్నారు. రబీ కాలంలో మినుమును, పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్లలో మాగాణుల్లో మినుము, పెసర సాగవుతుంటుంది. వరి కోయడానికి 2-3 రోజుల ముందుగా మినుము, పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూమిలోని మిగిలిన తేమని, సారాన్ని ఉపయోగించుకుని పెరిగి పంట కోతకు వస్తుంది. వరిని కోసిన తరువాత వరి మాగాణుల్లో అపరాల పంటగా మినుమును సాగు చేస్తూ ఉంటారు. దాదాపు 3 లక్షల హెక్టార్లలో వరి మాగాణుల్లో మినుము సాగుతుంటుంది. మినుము నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అన్ని రకాలను వేసుకోవచ్చు. అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వరకు కొన్ని రకాలను మాత్రమే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పంటల్లో విత్తనం ఎంపిక, శుద్ధి, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణకు తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్వి రమణ. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ నవంబర్ నెల ఇప్పుడు వరి కోసిన తర్వాత వరి మాగాల అపరాల సాగు అనేది మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. వరి కోసే ముందే 2 రోజుల ముందు విత్తనం అనేది పెట్టడం అనేది ఆనవాయితీ. మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత అనమాట. మన రాష్ట్రంలో సుమారుగా 2.5 నుంచి 3 లక్షల హెక్టార్లో ఈ విధంగా వరి మాగాల అపరాల సాగు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి రకాల విషయానికి వచ్చినట్లయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అంటే బండ పాలిష్ ఎల్బీజీ 645 కానీ, సన్న పాలిష్ ఎల్బీజీ 648 కానీ, అదేవిధంగా ఎల్బీజీ 752 కానీ, కొత్తగా విడుదలైనటువంటి టీబీజీ 104 కానీ, తర్వాత ఎల్బీజీ 787 కానీ, ఇలాంటి రకాలను మనం సాగు చేసుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడైతే డిసెంబర్ మొదటి వారం తర్వాత డిసెంబర్ చివరకు కొన్ని రకాలను మనం సిఫార్సు చేస్తూ ఉన్నాం. అంటే ఎల్బీజీ 752 కానీ, ఎల్బీజీ 787 కానీ, టీబీజీ 104 కానీ, ఇలాంటి రకాలను మనం సాగు చేసుకోవాలి. పెసర దాదాపు 1,00,000 హెక్టార్లలో సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను రైతులు ఎన్నుకోవాలి. పెసరలో ఏడాది పొడవునా వేసుకునే రకాలు కూడా ఉన్నాయి. నేల, విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టాలంటే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలంటున్నారు శాస్త్రవేత్త. పెసర విషయానికి వచ్చినట్లయితే పెసర్లో కూడా మంచి రకాలు ఉన్నాయి మనకి. ఎల్జీజీ 460 అనేది, తర్వాత ఐపీఎం 2-14 అనేది, ఎల్జీజీ 407 అనే రకము, అదేవిధంగా డబ్ల్యూజీజీ 42 అనే రకము, టీఎం 96-2 అనే రకాలు కూడా మనం ఈ రకాలన్నీ కూడా సంవత్సరం పొడుగునా ఏ సీజన్లో వేసుకోవడానికి ఆస్కారం ఉన్నాయి. పెసర రకాలు మాత్రం ఐపీఎం 2-14 పల్లాకు తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా డబ్ల్యూజీజీ 42 కూడా పల్లాకు తెగులు తట్టుకుంటుంది. 407 కూడా తట్టుకుంటుంది. 460 మాత్రం కొంత మట్టికి పల్లాకు తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా వరి మాగాల్లో చూసినట్లయితే విత్తన మోతాదు అనేది మనం పెసర తీసుకున్నట్లయితే ఎకరానికి 12 కిలోలు, అదేవిధంగా మినుము తీసుకున్నట్లయితే 16 నుంచి 18 కిలోలు ఒక ఎకరానికి వరి మాగాల్లో సిఫార్సు చేసేటువంటి విత్తన మోతాదు. మనం విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. ఇమిడాక్రోపిడ్ అయితే 5 ml 1 కిలో విత్తనానికి మనం పట్టించి విత్తుకున్నట్లయితే మొదటగా వచ్చేటువంటి మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వైరస్ తెగులను కూడా మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఏంటంటే వరి మాగాల్లో ఎండు తెగుళ్ళు అనేది ప్రధానమైన సమస్య. దీన్ని ఏంటంటే మన నివారణకి కార్బండిజం కానీ, థైరమ్ కానీ ఇలాంటి మందులతో వేసినట్లయితే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎండు తెగులు కానీ, తర్వాత మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఇలాంటి తెగుళ్ళు ఉన్నట్లయితే దానికి ట్రైకోడర్మా విరిడి అనే మందుని మనం 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే ఈ తెగుళ్ళ ఉధృతిని, భూముల ద్వారా వచ్చే విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ళ ఉధృతిని కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. వరి నాట్లు ఆలస్యమై కోత జనవరిలో వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో కొన్ని రకాలు మాత్రమే అనుకూలమైనవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కోత చివరికి మనకి జనవరిలో వచ్చినట్లయితే కొన్ని రకాలు మాత్రమే అనుకూలమైనవి. ఈ బండ పాలిష్ కానీ, సన్న పాలిష్ కానీ ఇలాంటి రకాలను ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో వేసుకోకూడదు. అక్కడ వేసుకోవాలంటే మనకి ఎల్బీజీ 20 కానీ, ఎల్బీజీ 752 కానీ, ఎల్బీజీ 787 కానీ, PU31 కానీ, టీబీజీ 104 కానీ ఇలాంటి రకాలను మనం
వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరి మాగాణుల్లో కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. చీడపీడలకు ఆశ్రయాన్నిచ్చే కలుపును సమర్థవంతంగా అరికడితే మున్ముందు సమస్యలు తగ్గుతాయి. ఎక్కువగా బంగారు తీగ అనేది ప్రధానమైన సమస్యగా మారిపోయింది. పెండిమితాలని స్టాప్ అంటాము. 1 లీటరు 1 ఎకరానికి 25 కిలోల ఇసుకలో కలుపుకొని పనాలు తీసే రోజున మనం జల్లేసిన తర్వాత 300 లీటర్ల నీటిని ఎకరానికి ఒట్టి నీటిని మందు జల్లిన తర్వాత ఒట్టి నీటిని మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఒక పల్చటి పొరలాగా ఏర్పడి ఈ మందు అనేది బంగారు తీగని మనకి అదుపులో వస్తుంది. ఒకవేళ మనకి ఊదా ఇలాంటి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫినాక్సాప్రాపిథైల్ విప్ సూపర్ అంటాము. అది 1/2 లీటర్ 1 ఎకరానికి. 20 రోజుల తర్వాత ఇమజాబ్ తాపీర్ పర్సూట్ అంటాము. 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే ఈ కలుపుని మనం నివారించుకోవడానికి వరి మాగాణుల్లో విత్తిన 30 రోజులకు భూమిలో ఉన్న తేమ పెసర మినుము పంటలకు సరిపోతుంది. కనీసం 1 వర్షం పడినా పంట చేతికొస్తుంది. నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో కాయ తయారయ్యే సమయంలో 1 నీటి తడి ఇస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ పంటల్లో రైతులు ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు.